ఈరోజు నేలకల్ మండలం 3 గ్రామస్తుల రైతుల యొక్క భూమి ఫార్మాకు కంపెనీకి తీసుకున్నామన్న సందర్భంగా రైతులకు మద్దతు తెలపడానికి విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు మాజీ మంత్రివర్యులు ప్రస్తుత సిద్దిపేట ఎమ్మెల్యే గారు, అదేవిధంగా సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ గారు, అదేవిధంగా ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డి గారు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే క్రాంతిగిరి గారు, అదేవిధంగా మన పక్కనే ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి గారు, డిసిఎంఏ చైర్మన్ గారు, మరి సంగారెడ్డి నుంచి విచ్చేసినటువంటి నాయకులు, మరి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా, మరి వివిధ గ్రామాల నుంచి వచ్చిన నేలకల్ మండల రైతులకి, మరి ముఖ్యంగా ఈ 3 గ్రామాల ప్రజలు ఇప్పుడు వాళ్ళ బాధ చూసిండ్రు, అందరు ఏడుస్తూ ఉన్నారు. అంటే కన్న తల్లి లాంటి భూతల్లిని పోతే ఎంత ఏడుస్తున్నారో ఆ రకంగా ఏడుస్తూ ఉన్నారు. సార్, ఇది ఆల్రెడీ నేలకల్ మండలంలో 12,635 ఎకరాలు ఆల్రెడీ నేమ్స్ కింద తీసుకున్నారు సార్. మిగిలింది ఏం లేదు సార్ వాళ్ళకి. అంటే ఇంచుమించు 17 విలేజెస్ పోయినాయి. అంటే అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం ఈ యొక్క ఫార్మా కంపెనీ పెడతామని ఇంకొక 2,003 ఎకరాలు తీసుకుంటా అన్నారు. అంటే మొత్తం మండల ఖాళీ అవుతుంది. అంటే భూములు లేక ఇన్ని గ్రామాల మంది, అంటే ఇంచుమించు 17+3 అంటే 20 గ్రామాల మనుషులు ఏదైతే రైతులు ఉన్నారో, మరి ఆడపడుచులు కానీ పిల్లలు కానీ ఇక్కడ ఎక్కడ పోవాలి, ఏం చేయాలనేది కూడా మరి ఈ ప్రభుత్వం గ్రహించాలి. కాబట్టి నేను అదేవిధంగా ఏదైతే మరి ముఖ్యంగా ఇక్కడ ఈ భూమి నిస్వాతులకు ఏదైతే భూమి పోతే మరి ఉండడానికి కష్టమని వాళ్ళే చెప్తా ఉన్నారు. అది మరి ముఖ్యంగా నేను ఒక విషయం ఏంటంటే, ఈ కంపెనీలు ఒక పెడితే ఈ జిల్లాకే మరి బాగా నష్టమవుతుంది. ఎందుకంటే ఈ కంపెనీ పెట్టినప్పుడు కంపెనీలో ఉన్నటువంటి ఏదైతే ఇఫ్లూయెంట్ అంటే పొల్యూటెడ్ వాటర్ ఎక్కడైతే ఇప్పుడు కొన్ని కంపెనీలు చూస్తున్నాం. ఎగ్జాంపుల్ వాళ్ళు ఏం చేస్తుందంటే ఆ కంపెనీలు యొక్క కెమికల్ వాటర్ ఏదైతే వేస్ట్ వాటర్ ఉంటుందో దాన్ని వర్షం పడ్డప్పుడు వర్షాలలో నీళ్ళలో వదులుతున్నారు. అవి అక్కడక్కడ మరి భూములలో పోయి భూములు పంటలు పంటలేవు. అదే కాకుండా ఈ కంపెనీకి ఇక్కడ వస్తే ఈ 3 విలేజెస్లో ఉన్న వాటర్ అంతా కూడా ఎక్కడ పోతున్నది, మాంజీరా నదికి పోతున్నది. మాంజీరా నదికి పోతే ఈ నారాయణకి అంటే ఈ యొక్క నేలకల్ మండల్ కానీ, అవతల అంజోర్ కానీ, అవతల సంగారెడ్డి కానీ, లెఫ్ట్ సైడ్ బ్యాంక్ ఏదైతే ఉన్నదో నారాయణకేను కాన్స్టిట్యూన్సీ కూడా మొత్తం ఈ యొక్క వాటర్ పొల్యూట్ అవుతుంది సార్. అది మరి తాగడానికి కానీ ఆల్రెడీ మరి ఈ యొక్క మధ్య సింగూరు నీళ్లు హైదరాబాద్కు తాగడానికి ఇస్తున్నారు. మరి అదే కాకుండా వ్యవసాయానికి నిజామాబాద్ వరకు ఆ నీళ్లు పోతా ఉన్నాయి సింగూరు నుంచి. అంటే వ్యవసాయకు పనికిరాదు, తాగడానికి పనికిరాదు, పశువులకు పనికిరాదు, మరి పక్షులకు పనికిరాదు, ఆఖరికి లాస్ట్గా చేపలు కూడా చేసుకునే పరిస్థితులు, చేపలు కూడా బతకాయి. కాబట్టి సార్ మీ అందరికీ మరి వచ్చిన వాళ్ళందరికీ మరి ముఖ్య మాజీ మంత్రి గారికి నా రిక్వెస్ట్ సార్, ఈ భూమి పోకుండా నా మండలిని మరి ముఖ్యంగా నా నేలకల్ మండలిని కాపాడవలసిందిగా మేము కోరుకుంటున్నాం సార్.